అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు కళ్యాణి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చాము. ఇవన్నీ చూసి చాలా ఆనందంగా అనిపించింది. సోమనాథ్ జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకున్నాము. మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ వాళ్ళందరినీ చూశాక లోపలికి వెళ్ళి మొత్తం బిల్డింగ్లో లోపల అందరినీ చూసాం. అనాథలందరినీ వాళ్ళందరినీ చూసాక ఏదో తెలియని ఆనందం కలిగింది. అనాథాశ్రమానికి ఎప్పటి నుంచో రావాలని ఇప్పుడు తీసుకొచ్చాడు పరమేశ్వరుడు. వచ్చామండి. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆ పరమేశ్వరుడు నాకు ఆరోగ్యం ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ అమరావతి అండి. నేను పుల్లెటూరు నుంచి వచ్చాము. టీవీలో చూస్తున్నాం కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పటికి వచ్చాము. చూసి చాలా ఆనందంగా ఉంది. అందరూ బాగా ఉండాలి అని కోరుకుంటున్నాము. ఈ పరమేశ్వరుడు అందరికీ ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా ఆరోగ్యం కోరుకుంటున్నామండి. ఓం నమ శివాయ. నా పేరు శ్రీను ప్రసాద్. మేము రాజమండ్రి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాము. అమ్మా నాన్న ఆశ్రమము మేము గత 2011 నుంచి చూస్తున్నాము. టీవీలో, భక్తి టీవీలో చూస్తున్నాము. చూసిన దగ్గర నుంచి మేము ఇక్కడికి రావాలని ఎన్నోసార్లు అనుకున్నాము. ఆ దేవుడి కృప దయ వల్ల ఇప్పుడు వచ్చాము మేము. ఇక్కడ అట్మాస్ఫియర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగం అభిషేకం చేసాము. మాలో తెలియని ఏదో శక్తి మమ్మల్ని ఇక్కడ రప్పించింది. ఆయనతో అభిషేకం కూడా చేయించుకుంది. మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంతమందో డబ్బులు ఎక్కడో ఇస్తారు కానీ ఈ పుట్టినరోజు ఫంక్షన్కి కానీ, తర్వాత లేదంటే పెళ్లి రోజు శుభాకాంక్షలు కానీ తెలియటానికి ఇక్కడికి వచ్చి వారి యొక్క సేవలు ఇక్కడున్న అనాథలందరికీ అందించాలని నా యొక్క కోరిక. అలా అందిస్తే చాలామంది ఇలాంటి అనాథలు అన్న వాళ్ళందరినీ ఇక్కడ ఈ బిల్డింగ్ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్లో చూడటానికి కూడా మనకి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇక్కడ చాలా బాగుంది. ఈ జ్యోతిర్లింగమే కాదు, ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అయితే మన 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన అమ్మా నాన్న పుణ్యక్షేత్రం వారికి సదా కృతజ్ఞుడు అయి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.